అందరికీ నమస్కారం. మనం డైలీ క్విజ్ లో భాగంగా క్విజ్ నెంబర్ 9 ఎక్స్ప్లెనేషన్ ఇంకా మనం చేయలేదు. సో ఇప్పటికే క్విజ్ 1, 2, 3 ఆఫ్లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీ క్లాస్ దగ్గర. సో క్విజ్ 4 నుంచి కూడా మనం ఆఫ్లైన్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, టైం సరిపోవట్లేదు అని చెప్పేసి మన యూట్యూబ్ ఛానల్ వీడియోస్ రూపంలో పెడుతున్నాం. అయితే క్విజ్ 8 వరకు కూడా ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. 9th క్విజ్ స్టార్ట్ చేస్తున్నాం. యాజ్ యూజువల్ గానే ప్రతి క్విజ్ పేపర్ ఉన్నటువంటి ప్యాటర్న్ ప్రకారం ఈ క్విజ్ లో కూడా 30 క్వశ్చన్స్ ఉంటాయి. 10 అర్థమెటిక్ నుంచి, 10 ప్యూర్ మ్యాథ్స్ నుంచి, 10 రీజనింగ్ నుంచి. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని ముందుగా మనం మాట్లాడుకున్నాం. సో వాటి ప్రకారం ఇక స్టార్ట్ చేస్తున్నా చూడండి. క్విజ్ 9 లో ఫస్ట్ క్వశ్చన్ వాడు ఏం చెబుతాడంటే, టేబుల్ ను కాస్త 13 అని చెప్పి కోడ్ చేస్తాను. జనరల్ గా టేబుల్ కదా, సో టేబుల్ 13 అంటున్నాడు వాడు. ఒక్కసారి మనం పొజిషనల్ వాల్యూస్ రాద్దాం. మనకి టీ అంటే పొజిషన్ 20 అని, ఏ అంటే 1 అని, బి అంటే 2 అని, ఎల్ అంటే 12 అని, అలాగే ఈ అంటే 5 అని మనకు తెలుసు. మరి వీటిని యాడ్ చేస్తే 20కి 1 కలిపితే 21 అయింది, కానీ 13 ఎందుకు అవుతుంది? కాబట్టి మేబీ ఇది కాస్త డైరెక్ట్ గా పొజిషనల్ యాడింగ్ కాదనుకుంటా. మరొక ప్యాటర్న్ ఏముందనుకున్నారు, డిజిట్స్ కూడా యాడ్ చేయొచ్చు, అంటే అంకెలు కూడా యాడ్ చేయొచ్చు. అంకెలు యాడ్ చేస్తే 2 + 0 + 1 + 2 + 1 + 2 + 5 13 వస్తుంది. కాబట్టి మేబీ ప్యాటర్న్ ఇదే. సేమ్ ఇలాగే వాడు ఫైండ్ అవుట్ చేయమన్నటువంటి వర్డ్ ఏంటది, స్టేర్స్. స్టేర్స్ కూడా మనం ఒక్కసారి కోడ్ ఏంటో కనిపెడదాం. సో ఏమొస్తుంది ఒక్కసారి చూసినట్లయితే, ఎస్ అంటే మనకి తెలుసు ఏమని, 19 పొజిషనల్ వాల్యూ అని, టీ అంటే 20 అని తెలుసు, ఏ అంటే 1 అని తెలుసు, ఐ అంటే ఏంటి పొజిషన్ 9 అని తెలుసు, ఆర్ 18 అని చెప్పేసి మనకు తెలుసు, ఎస్ అంటే 19 అని చెప్పేసి మనకు తెలుసు. మరి వీటి ప్రకారం చూస్తే పొజిషన్స్ యాడ్ చేద్దాం ఒకసారి, ఏమొస్తుందో. 1కి 9 యాడ్ చేస్తా నేను, అప్పుడు జనరల్ గా 10 వచ్చింది. 10 కూడా డబల్ డిజిటే కాబట్టి 10 రాయకూడదు, 1కి 0 యాడ్ చేసి 1 రాయాలి. సో డిజిట్స్ యాడ్ చేసి రాయాలి ఇక్కడ. అలాగే 2 + 0 ఎంతకి, 2 + 0 2నే కాబట్టి 2 రాసేవచ్చు, ఏం కాదు. 1 సింగిల్ డిజిటే రాసేవచ్చు, 9 సింగిల్ డిజిటే రాసేవచ్చు. 1 + 8 ఎలాగో సింగిల్ డిజిట్ 9 రాసేవచ్చు. 1 + 9 10 కదా, మరి 10 డబల్ డిజిట్ కదా, మరలా 1 + 0 యాడ్ చేస్తే 1 వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ సింగిల్ డిజిట్ లో ఉన్నాయి, వీటిలోనే ఒకసారి యాడ్ చేద్దాం మనం. 1కి 2 యాడ్ చేస్తే 3, 3కి 1 యాడ్ చేస్తే 4, 4కి 9 యాడ్ చేస్తే 13, 13కి 9 యాడ్ చేస్తే 22, 1 23. సో ఆన్సర్ ఎంత అంటే 23 ఫస్ట్ క్వశ్చన్ కి. సెకండ్ క్వశ్చన్ కి వెళ్ళిపోతున్నాం మనం. సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే ఇది ఇచ్చాడు క్వశ్చన్ ఏంటంటే, క్రింద ఒక 5 నెంబర్లు ఉన్నాయి చెబుతున్నాడు. ఏంటంటే నెంబర్లు, ఒకటి 543, ఒకటి 375, ఒకటి 298, ఒకటి 919, మరొకటి వచ్చేసరికి 821. ఇది వాడు ఇచ్చినటువంటి నెంబర్స్. ఓకేనా, సెకండ్ క్వశ్చన్ లో. ఇప్పుడు ఒక్కసారి వాడు ఇచ్చిన కండిషన్ ఏంటో చూద్దాం. ఇచ్చిన సంఖ్యలో అంకెలను ఆరోహణ క్రమంలో, అంటే డైరెక్ట్ గా నెంబర్ లో డిజిట్స్ ని ఆర్డర్ అసెండింగ్ లో మార్చమంటున్నాడు. మరి ఇందులో అసెండింగ్ లో మారిస్తే ఫస్ట్ 3 వస్తుంది, తర్వాత 4, తర్వాత 5. ఇక్కడ ఆర్డర్ లో మారిస్తే ఫస్ట్ 3, తర్వాత 5, తర్వాత 7. ఆర్డర్ లో మారిస్తే ఫస్ట్ 2, తర్వాత 8, తర్వాత 9. ఆర్డర్ లో మారిస్తే ఫస్ట్ 1, తర్వాత 9, తర్వాత 9. ఆర్డర్ లో మారిస్తే ఫస్ట్ 1, తర్వాత 2, తర్వాత 8. ఇప్పుడు మనం వీటిని అసెండింగ్ లోకి ఆర్డర్ లోకి మార్చిన తర్వాత నెంబర్స్ కూడా ఆర్డర్ లో మార్చుదాం ఆరోహణ క్రమంలో. సో అసెండింగ్ ఆర్డర్ లో ఫస్ట్ చిన్న నెంబర్ 128, తర్వాత 199, తర్వాత 289, తర్వాత 345, ఫైనల్ గా 357. ఇవే కదా నెంబర్లు ఇవి. ఆర్డర్ లో మార్చిన తర్వాత మధ్యలో ఉన్న నెంబర్ ఏంటి అన్నాడు. సో వాడు అడుగుతుంది 3వ లీస్ట్ నెంబర్. ఇదిగో 3వ లీస్ట్ నెంబర్ ఇదే కాబట్టి 289. 289 ఎలా వచ్చింది, 289 కాస్త 298 ని ఆర్డర్ లోకి మార్చడం వల్ల వచ్చింది. అంటే 298 ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 2కి ఆన్సర్ 298. క్వశ్చన్ నెంబర్ 3కి వచ్చేసరికి చూడండి, డయాగ్రామ్ ఇచ్చారు వీళ్ళు. ఇక్కడ 120 అని ఇచ్చారు, ఇక్కడ 5 అని ఇచ్చారు. మీరు చూస్తే 120కి ఆ 5 కలపండి, డివైడ్ బై మరలా అదే 5 రాయాలి. అప్పుడు మీకు ఏమొస్తుంది అనుకున్నారు, ఇది 125. సో 125/5 క్యాన్సిల్ చేస్తే మీకు 25 వస్తుంది. సేమ్ అలాగే ఇక్కడ కూడా 154 ఇది +7 ఉంది, మరలా అదే 7తో క్యాన్సిల్ చేయండి,
టోటల్ ఇది 161 అవుతుంది. 161/7 అంటే 23 వస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్యాటర్న్ చేయండి. 156 + 13 అదే 13 తో క్యాన్సిల్ చేయండి. 156కి 13 కలిపితే 169 బై మీరు 13 రాస్తే 13 సార్ 169 కాబట్టి క్వశ్చన్ ఆన్సర్ 13. అంటే రైట్ సైడ్ ఉన్న ఇద్దరిని యాడ్ చేసి ఈ నెంబర్ తో డివిజన్ చేస్తున్నాడు వాడు. నెక్స్ట్ క్వశ్చన్ వాటేమో సింబల్స్ ఏదో ఫిల్ చేయమంటున్నాడు వీడు. 2-4-3-6 = 10. వీటిలో ఏ సింబల్స్ ఇక్కడ ఫిల్ చేస్తే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది అంటున్నాడు. ఒకసారి ఆప్షన్ డి చూస్తే ఫస్ట్ ప్లస్ ఉంది ఇక్కడ, తర్వాత డివిజన్ ఉంది, తర్వాత ఇంటూ ఉంది. బాడ్మాస్ ప్రకారం ఫస్ట్ ఏం చేయాలి? డివిజన్ చేయాలి. సో 2 + 4 డివిజన్ 3 ఇంటూ పక్కన 6 రాస్తాం, మనకు 10 రావాలి. 3 6ని 2 టైమ్స్ క్యాన్సిల్. 4 2 8 + 2 అంటే 10. సో మనకి సాటిస్ఫై అయింది కాబట్టి ఆప్షన్ డీనే. ఆప్షన్ వైజ్ ఒక్కొక్క ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసుకుని చెక్ చేసుకుంటూ రావాలి, ఏదో ఒకటే సాటిస్ఫై అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 5కి వస్తున్నాం మనం. ఇక్కడ కూడా ఏదో ఇచ్చారు వాళ్ళు, ఏమని? జాన్యువరి అట అది. సో జాన్యువరి ప్లేస్ లో ఎనాలిసిస్ ఏమని ఇచ్చాడు వాడు? IBM VBQX అని ఇచ్చాడు. ఇదేగా వాడు ఇచ్చింది. కరెక్ట్ గా చెక్ చేద్దాం మనం, ఏమైనా ఆర్డర్ వస్తుందా లేదని. ఇది జే, ఇది ఐ. మనకు తెలుసు జేకి ముందు లెటర్ ఐ అని చెప్పేసి. ఓకే, ఇది ఏ, ఇది బి. మనకు తెలుసు ఏ తర్వాత లెటర్ బి అని. ఇది ఎన్, ఇది ఎం. ఎం తర్వాత ఎన్ తర్వాత లెటర్ ఎం అని. ఇది యు, ఇది వి. మనకు తెలుసు ఏమని చెప్పేసరి ఎన్ ఎం కదా. మరి సరిగ్గా చూస్తే ఎన్కి ముందు లెటర్ ఎం అది. అలాగే ఇది యు, ఇది వి. యు తర్వాత వి. అలాగే ఇది వచ్చేసరికి ఏ, ఇది వచ్చేసరికి బి. ఏ తర్వాత లెటరే బి. ఇది ఆర్, ఇది ఎక్స్. మనందరికీ తెలుసు ఏమని చెప్పేసారు? క్యూ. మనకు తెలుసు ముందు లెటర్ అని, ఆర్ ముందు లెటర్ క్యూ అని. ఇది వై, ఇది ఎక్స్. సో మనకు తెలుసు వై ముందు లెటర్ ఎక్స్ అని. ఏంటి కొన్ని +1 ఉన్నాయి, కొన్ని -1 అనుకుంటున్నారా? ఇందులో కొన్ని ఓవెల్స్ ఉన్నాయి చూడండి. ఇందులో ఓవెల్స్ ఏంటి అసలు? జనరల్ గా జే ఓవెల్ కాబట్టి -1 ఉంది. ఎన్ ఓవెల్ కాబట్టి -1 ఉంది. ఆర్ ఓవెల్ కాబట్టి -1 ఉంది. వై ఓవెల్ కాబట్టి -1 ఉంది. అంటే ఓవెల్స్ వస్తే -1 చెయ్యాలని. మిగిలిన వాటికి చూడండి ఏమనుంది? +1 ఉంది. అంటే కాన్సోనెంట్స్ వస్తే +1 అని చెప్పేసి అర్థం. మరి వీటి ప్రకారం మీరు చూస్తే క్వశ్చన్ అక్టోబర్ అడిగాడు అనమాట. ఓ ఎలాగో ఓవెల్ కాబట్టి ఓకి మనం ఏం చేయాలి? +1 చేయాలి. ఓ తర్వాత ఎలాగో ఏమొస్తుంది? పి వస్తుంది. సి కాన్సోనెంట్ కాబట్టి -1 చేస్తే సికి ముందు లెటర్ బి వస్తుంది. టీ కాన్సోనెంట్ కాబట్టి మనం -1 చేస్తే ఎస్ అని వస్తుంది. అలాగే నెక్స్ట్ ఓవెల్ కాబట్టి +1 చేస్తే పి వస్తుంది. అలాగే బి కాన్సోనెంట్ కాబట్టి -1 చేస్తే ఏ వస్తుంది. ఈ ఓవెల్ కాబట్టి -1 చేస్తే డి వస్తుంది. ఆర్ కాన్సోనెంట్ కాబట్టి -1 చేస్తే క్యూ వస్తుంది. ఇదే ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6కి వెళ్ళిపోతున్నాం. క్రింది వాటిలో డిఫరెంట్ నెంబర్ ఏంటి అన్నాడు వాడు. బేసికల్ గా 32 అనేది ఏంటనుకున్నారు? 32 వచ్చేసరికి 2⁵ అనమాట. 1024 ఉంది కదా, ఇది కాస్త మీరు 4⁵ అని రాయొచ్చు. 777 ఉంది కదా, ఇది కాస్త మీరు 6⁵ అని రాయొచ్చు. కానీ ఇది 8⁴ వస్తుంది. 8⁴ మామూలుగా అయితే అన్ని ⁵ రావాలి, ఇది రావట్లేదు కాబట్టి ఇదే ఆన్సర్. 6th క్వశ్చన్కి ఆన్సర్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు కాస్త మనం 7th క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 7 ఏంటి ఇక్కడ? ఈ రోజు ఉదయం సూర్యోదయం తర్వాత జనరల్ గా మనకి డైరెక్షన్ డయాగ్రామ్ తెలిసి, ఇది నార్త్ అని, ఇది సౌత్ అని, ఇది ఈస్ట్ అని, ఇది వెస్ట్ అని. ఎప్పుడైనా సరే సూర్యుడికి సంబంధించిస్తే 4 దిక్కులు సరిపోతాయి. ఒక వ్యక్తి ఇలా పైకి వెళ్తున్నాడు అంటే అతనికి ఇది లెఫ్ట్ సైడ్, ఇది కుడివైపు రైట్ సైడ్. ఒక వ్యక్తి కిందకి వెళ్తున్నాడు అంటే లెఫ్ట్ రైట్ కింద రివర్స్ లో ఉంటాయి, లెఫ్ట్ రైట్ వస్తాయి. ఓకే, ఎప్పుడైనా సరే ఉదయం పూట సూర్యోదయమే కదా ఇది. సూర్యోదయం అంటే సన్ను ఈస్ట్ వైపు నుంచి వస్తుంది, అంటే పడమర వైపు నీడ పడుతుంది, షాడో పడుతుంది అనమాట. ఇటువైపు నుంచి ఎండ వస్తే ఇటువైపు నీడ పడుతుంది. క్వశ్చన్ ఏంటంటే అంకిత ఒక స్తంభం చూస్తూ ఉన్నది, స్తంభం యొక్క నీడ ఆమెకు కుడివైపు పడినది. బేసికల్ గా మీరే చూడండి, కుడివైపు అంటే అర్థం ఏంటి? ఒకవేళ ఆమె ఇక్కడ నిలబడింది అనుకుందాం, ఆమెకి ఇది లెఫ్ట్, ఇది రైట్. సో నీడ పడేది ఓన్లీ ఇటువైపే మాత్రం.
కాబట్టి ఇలా నిలబడితే పైకి చూస్తే మాత్రం నీడ కన్ఫామ్ గా ఎడం వైపు పడుతున్నాడు. అదే ఆమె కిందకు చూస్తుంది అనుకుందాం, కిందకు చూస్తే ఇదంతా ఆమెకి కుడివైపు కదా. సో ఆమె కిందకు చూస్తున్నప్పుడు మాత్రమే కుడివైపు నీడ పడుతుంది. సో ఆమె చూస్తుంది ఏ దిక్కని, సౌత్ అని. సో ఆన్సర్ సౌత్ వస్తుంది. 8th క్వశ్చన్కి వస్తే 45 మంది తరగతుల్లో నేహా యొక్క ర్యాంకు మొదటి నుంచి 15, 45 మంది ఉన్నారంట. ఆమె ర్యాంక్ ఫస్ట్ నుంచి 15 అంట. ఆ 15 మందిని మైనస్ చేస్తే ఇంకా 30 మంది మిగులుతారు. కింద నుంచి 30 మంది ఉన్నారనమాట. మరి నేహా కావాలి కదా. సో నేహా ర్యాంక్ కావాలంటే మీరు +1 రాయాలి, ఎందుకంటే నేహాని ఇందాక మైనస్ చేస్తారు మీరు. సో ఆమె ఉండాలి కాబట్టి సో మరలా ఆమెను ప్లస్ చేస్తే ఆన్సర్ 31 వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 9కి వస్తున్నాం మనం. పెన్ను, పెన్సిల్, పేపర్ బేసికల్ గా 3 స్టేషనరీ ఐటమ్సే కానీ పెన్ పెన్సిల్ కాదు, పెన్సిల్ పేపర్ కాదు. కాబట్టి ఆన్సర్ 3 డిఫరెంట్ అండి. సో ఆన్సర్ ఆప్షన్ ఏ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 10కి వస్తున్నాం మనం. సమ్ మంకీస్ ఆర్ డాగ్స్ అన్నాడు. ఇవి మంకీస్ అనుకుంటే మంకీస్ లో కొన్ని ఏమవుతాయి, డాగ్స్ అవుతాయి. ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్. ఈ డాగ్స్ అని దేంట్లో భాగం, క్యాట్స్ లో భాగం. సో ఇలా రాస్తాం. క్వశ్చన్ సమ్ మంకీస్ ఆర్ క్యాట్స్ అన్నారు. మంకీస్ లో కొన్ని క్యాట్స్ అవుతున్నాయి కాబట్టి రైటే. నో క్యాట్ ఈజ్ డాగ్. క్యాట్ కి డాగ్ కి సంబంధం లేదన్నాడు, ఉంది ఇక్కడ. సో ఇది తప్పు. సో ఓన్లీ 1 మాత్రమే ఫాలో వస్తుంది అనమాట. ఇక్కడికి 10 క్వశ్చన్స్ కంప్లీట్ మనకి. క్వశ్చన్ నెంబర్ 11 అర్థమెటిక్ స్టార్ట్ అయిపోయింది. సో అర్థమెటిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ చేద్దాం. చూడండి ఏమిచ్చారు వాళ్ళు, 1/0.1 హోల్ స్క్వేర్ ఇచ్చారు. 0.1 హోల్ స్క్వేర్ అంటే పాయింట్ స్క్వేర్ అంటే 2 పాయింట్లు రావాలి. 1 స్క్వేర్ అంటే 1 వస్తుంది. ఇదిగో 2 పాయింట్లు, 1 స్క్వేర్ 1. అలాగే 1/0.01 హోల్ స్క్వేర్ అంటే 2 పాయింట్లు స్క్వేర్ చేస్తే 4 పాయింట్లు వస్తాయి. కాకపోతే 1 స్క్వేర్ 1 కాబట్టి 1 రాస్తారు. అలాగే 1/0.5 స్క్వేర్, పాయింట్ స్క్వేర్ అంటే 2 పాయింట్లు వస్తాయి. 5 స్క్వేర్ అంటే 25 వస్తుంది. ఇలా తర్వాత 1/0.05 హోల్ స్క్వేర్. సో 2 పాయింట్లు హోల్ స్క్వేర్ చేస్తే 4 పాయింట్లు వస్తాయి. ఇది ఓవరాల్ గా వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్. ఇక్కడ 2 పాయింట్లు ఉంటే ఆపోజిట్ లో 2 జీరోస్ రాయొచ్చు. ఇక్కడ 4 పాయింట్లు ఉంటే ఆపోజిట్ లో 4 జీరోస్ రాయొచ్చు మనం. ఇది అయిపోయింది. తర్వాతకు వచ్చేసరికి 25 కాస్త ఏం రాయొచ్చు, పైన 100 రాయొచ్చు, కింద 25 రాయొచ్చు. ఎందుకంటే ఈ 2 పాయింట్ల బదులు ఆపోజిట్ లో 2 జీరోస్ రాయొచ్చు. ఈ 4 పాయింట్ల బదులు ఆపోజిట్ లో 4 జీరోస్ రాయొచ్చు. క్రింద వచ్చేసరికి మీకు 25 ఉంటుంది. ఇదేగా స్టోరీ. 25 100 ని 4 సార్లు క్యాన్సల్, 25 100 ని 4 సార్లు క్యాన్సల్. సో ఇదేమో 1000, ఇదేమో 10,000. సరే ఇది 100, ఇది 10,000, ఇది 400, ఇది 4. 10,000 కి 400 కలిపితే 10,500 వస్తుంది. ఈ 4 కూడా కలిపితే 10,504 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేస్తున్నాం. క్రింది వాటిల్లో ఖచ్చితమైన గణం కానిది. ఇవి ఏవి క్యూబ్స్ కాదు. సో ఈ క్వశ్చన్ రాంగ్ ఉంది, వదిలేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్కి వస్తున్నాం మనం. ఇదేదో క్వశ్చన్ ఇచ్చాడు, √5, √5, √5. మీకు నీ క్లాస్ చెప్పేటప్పుడు మొన్న మన బ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు బేసిక్స్ లో చెప్పాను. ఇలా వస్తే ఏమని, ఇచ్చిన నెంబర్ తీసుకో 5, 2 పవర్ 2 అంటే స్క్వేర్ రూట్ అని, 2 పవర్ n-1 ఏం రాస్తాం మనం. సో 2 పవర్ n-1 2 పవర్ n రాస్తాం. ఇక్కడ 5 పవర్ 2 పవర్ n అంటే 5 ఎన్నిసార్లు వచ్చినాయి అని, 4 సార్లు వచ్చినాయి కాబట్టి n ప్లేస్ లో 4 రాయాలి. సో 2 పవర్ 4 - 1 2 పవర్ 4. 5 పవర్ 2 పవర్ 4 అంటే 16 - 1 15 2 పవర్ 4 అంటే 16. సో ఆన్సర్ 5 పవర్ 15/16. 13th క్వశ్చన్కి. 14th క్వశ్చన్కి వచ్చేస్తున్నాం. x + 1/x = 5 అని ఇచ్చారు. క్వశ్చన్ ఏదో అడిగారు వాళ్ళు, పైన క్యూబ్లు అడుగుతున్నారు. మీకు ఆ రోజు చెప్పా నేను, x + 1/x = k అయితే x³ + 1/x³ మనం చేస్తాం ఆల్రెడీ. ఏమని, k³ - 3k అని. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలా, మీకు x³ + 1/x³ కావాలంటే k³ k అంటే 5 కాబట్టి 5³ - 3 × 5 రాయాలి. 5³ ఎలాగో మనందరికీ తెలుసు 125 అని. 3 5s are 15 రాస్తే 125 - 15 అంటే 110 అనమాట. అలాగే రెండవది స్క్వేర్ లో ఉంది.
మీకు ఇది కూడా చెప్పాను నేను, ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్స్ టు k అయితే x² ప్లస్ 1/x² అనేది మనం ముందుగానే సింప్లిఫికేషన్ లో చేసాం. నెంబర్ సిస్టమ్ లెసన్ స్టార్ట్ అయింది మన క్లాస్ లో, అక్కడ కూడా చెప్పాను ఇటువంటిది k² - 2 చేయాలని. ఇక్కడ k అంటే k ప్లస్ లో 5 ఉంది కాబట్టి 5² - 2, 5² అంటే 25 - 2, ఆన్సర్ 23 వస్తుంది. సో పైన 110 క్రింద 23, అదే క్వశ్చన్ కి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. ఒక మ్యాచ్ లో 7 మెంబర్స్ ఆటగాళ్ళు ఉన్నారంటే వారు యావరేజ్ ఇచ్చారు. మీకు 7 మెంబర్స్ టోటల్. ఎప్పుడైనా రాసులు మొత్తం కావాలంటే మీరు యావరేజ్ సరాసరిని రాసుల సంఖ్యతో గుణిస్తే మీకు టోటల్ వచ్చేస్తుంది. మరి ఇక్కడ యావరేజ్ ఎంత? సరాసరి 53 పరుగులట. నెంబర్ ఆఫ్ ఎంతమంది ఆటగాళ్ళు వాళ్ళు 7 మెంబర్స్ అని ఇచ్చారు. అప్పుడు టోటల్ ఎంత వస్తుంది? 7 5ల 350, రైటే, ఇది 50 బేసికల్ గా. 7 50ల 350, 7 3ల 21, 350కి 21 కలిపితే 371. ఇందులోంచి ఇది మొత్తం ఎంతమంది టోటల్? ఇది 7 మంది టోటల్. ఇది ఇందులోంచి 6 టోటల్ తీసేద్దాం. ఒకరు రన్స్ 121, మరొక రన్స్ 40, మరొక రన్స్ 26, మరొక రన్స్ 56, మరొక రన్స్ 37, మరొక రన్స్ 48. వీటిని తీసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. మరొకసారి వీటిని యాడ్ చేద్దాం. ఇదైతే 371, ఇక్కడ 121కి 40 కలిపితే 161, 161కి 26 కలిపితే 187, 187కి ఇక్కడ మనకి 6 కలిపితే 193, 193కి 50 కలిపితే 243, 243కి 37 కలిపితే 280, 280కి 48 కలిపితే 328. సో 371 లోంచి 328 మైనస్ చేస్తే మనకి ఎలాగో 43 వస్తుంది. అది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వస్తున్నాం. ఒక తల్లి మరియు కూతురు యొక్క ప్రస్తుత వయస్సుల మధ్య నిష్పత్తి ఇచ్చారు. ప్రెసెంట్ వాళ్ళ ఏజెస్ రేషియో 7:1 అట. 5 years తర్వాత మీకు ప్రతి క్విజ్ లో ఇటువంటి క్వశ్చన్ ఒకటి వస్తుంది ఏజెస్ మీద. 5 years తర్వాత వాళ్ళ ఏజెస్ రేషియో ఎలా మారిపోయింది? 4:1 గా మారిపోయింది. ఎప్పుడైతే క్వశ్చన్ లో మీకు 2 రేషియోలు కనిపిస్తాయో మీకు ఫస్ట్ క్విజ్ నుంచి చెబుతూ వస్తున్నాయి ఏమని? డిఫరెన్స్ ఈక్వల్స్ టు డిఫరెన్స్ వేయాలి అని. ఇక్కడ డిఫరెన్స్ అంటే 7 1s are 7, 4 1s are 4. ఈ డిఫరెన్స్ ఈక్వల్స్ టు 4కి 1కి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? 3 ఉంటుంది, ఇంటూ ఏజ్ 5 years. సో డిఫరెన్స్ ఈక్వల్స్ టు డిఫరెన్స్ రాయాలన్నమాట. 7కి 4కి డిఫరెన్స్ 3, 3 × 5, 3 క్యాన్సిల్, 1కి ఎంత వస్తుంది? 5 years వస్తుంది. ఏమడిగారు వాళ్ళు? ప్రస్తుత వారి వయసుల మధ్య భేదం ఎంత? ఇది ప్రెసెంట్ రేషియో కదా, వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? ఇక్కడ 6 ఉంది వారిద్దరు ఏజ్ల మధ్య. 7 ఒకరు 1 ఒకరు కాబట్టి డిఫరెన్స్ 6. 1కి 5 వస్తే డిఫరెన్స్ 6కి ఎంత వస్తుందని? 6 5s are 30 వస్తుంది. అదే క్వశ్చన్ కి ఆన్సర్. మీరు ఈరోజు ఆఫ్లైన్ లో సింప్లిఫికేషన్ గ్రాండ్ టెస్ట్ రాస్తారు. ఎవ్రీ సండే ఎగ్జామ్ ఉంటుంది కదా. 100 క్వశ్చన్స్ మీకు ఇచ్చాను 100. మీరు చూసినట్లయితే మీరు ఇన్ టైంలో చెయ్యాలి అంటే X Y అనుకొని చేస్తే చేయలేకపోయారు. సో మీకు 100 మార్క్స్ ఎగ్జామ్ పెడితే హైయెస్ట్ ఎలాగో 73 అంత వచ్చింది ఒక అబ్బాయికి. సో మరి మిగిలిన కొద్దిగా స్కోర్ డౌన్ అయింది. ఎందుకని? ఇన్ టైంలో ఎగ్జామ్ చేయడం వేరు, మ్యాథ్స్ క్లాసులు అనుకుంటూ కూర్చోడం వేరు. క్లాసులు అనుకుంటూ కూర్చోండి, మ్యాథ్స్ ఇన్ టైంలో చేయలేరు. సో ప్రాక్టీస్ చేయాలో, ఫాస్ట్గా స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ చేసుకోవాలి మైండ్ అనేది, అదొకటి మర్చిపోవద్దు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. చూడండి, ఒక రెక్టాంగిల్, జనరల్ గా దీర్ఘ చతురస్రం యొక్క ఏరియా L/B అన్నమాట, రెక్టాంగిల్. ఇప్పుడు ఈ ఏరియా పర్సంటేజ్ లో 100 తీసుకుని మన ఇష్టం తీసుకొచ్చి ఏం కాదు. ఇది 100 మనం తీసుకున్న ఏరియా. ఈ ఏరియాలో L పొడవు ఎంత పెరిగింది? 30% పెరిగింది. పెరిగిందంటే 100కి కలపాలి, 130% అవుతుంది. పర్సంటేజ్ కాబట్టి క్రింద 2 సున్నాలు రాయాలి, పర్సెంచరీ. వెడల్పు 15% తగ్గింది. తగ్గిందంటే 100లోంచి తీసేయాల. 100 - 15 తీస్తే ఇంకెంత ఉంటుంది? 85% ఉంటుంది. ఇది ప్రెసెంట్ ఏరియా ఎలా మారిపోయింది. ఎంతలా మారిపోయిందంటే 00 క్యాన్సిల్, 0 క్యాన్సిల్. ఇక మిగిలిన మల్టిప్లై చేయాలి కదా. 13 5ల 65, 6 మిగిలింది. 13 8ల 104, 104. 6 కలిపితే 110 వచ్చింది. క్రింద 0 ఉంది కదా, పైన పాయింట్ రావాలి. ఇది ప్రెసెంట్ ఉన్న వైశాల్యం. కానీ స్టార్టింగ్ మనం ఎంత తీసుకున్నాం? 100 తీసుకున్నాం. అంటే ఎంత పెరిగింది? 10.5% పెరిగింది. అదే క్వశ్చన్కి ఆన్సర్.
ఓకే, 17వది అయిపోయింది. 18th క్వశ్చన్కి వస్తున్నాం మనం. ఒక వస్తువును 200% లాభానికి అమ్మిన కాస్ట్ ప్రైస్ కు సెల్లింగ్ ప్రైస్ కి డిఫరెన్స్. కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా పర్సంటేజ్లో 100 ఉంటుంది. సెల్లింగ్ ప్రైస్ అమ్మిన వేలలో వచ్చేసరికి కొన్న వేల ఉంటుంది, లాభం కూడా ఉంటుంది. కొన్న వేల ఎలాగో 100 తీసుకున్నారు మీరు, ప్రాఫిట్ వచ్చేసరికి క్వశ్చన్లో చెప్పాడు 200% ప్రాఫిట్ అమ్మాను అంటే అమ్మిన వేల ఎంత 300%, కొన్న వేల ఎంత 100%. క్వశ్చన్ అడిగాడు కొన్న వేలకి అమ్మిన వేలకి. కొన్న వేల 100, అమ్మిన విలువ 300. 0 క్యాన్సిల్ అయితే 1:3, అదే ఆన్సర్. 18th కూడా అయిపోయింది. 19th క్వశ్చన్కి వచ్చేస్తున్నాం. A/B = C/D = E/F అన్నాడు అని క్రింది వాటిలో ఏది ఈక్వల్ అవుద్ది అన్నాడు. ఒకసారి ఆప్షన్ సి చూస్తే పైన ఏ ప్లేస్లో మీరు B రాసుకోవచ్చు, ఇక్కడ ప్లస్ 3 ఇంటూ C ప్లేస్లో D రాసుకోవచ్చు. కాబట్టి మనం వచ్చేసరికి C ప్లేస్లో D రాసేసాం మనం. ఓకేనా, 3 ఇంటూ -5E కదా, ఈ ప్లేస్లో F రాయొచ్చు. సో 5 ఇంటూ F యాజ్ ఇట్ ఈస్ గా బ్యాలెన్స్ అయింది. పైన క్రింద సేమ్ ఉన్నాయి కాబట్టి ఇది ఆన్సర్ అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 20కి వచ్చేస్తున్నాం మనం. స్వచ్ఛమైన ప్యూర్ మిల్క్ యొక్క కాస్ట్ లీటర్ ఎంతంట? 56 రూపీస్ అనేది మిల్క్ యొక్క కాస్ట్. ఒక పాల వ్యాపారి కొంత నీటిని 60 లీటర్ల పాలు కలిపాడు. ఈ మిల్క్ ఎన్ని లీటర్స్ ఉన్నాయట? 60 లీటర్స్ ఉన్నాయట. లీటర్ కాస్ట్ ఎంత? 56 రూపీస్. వీటికి కొంత వాటర్ కలిపాడు. ఓకే, వాటర్ కాస్ట్ ఎంత? జనరల్ గా వాటర్ కి కాస్ట్ ని కౌంట్ చేయరు, 0 రూపీస్ అనమాట. ఓకే, ఆ తర్వాత కలపడం వల్ల మిక్సర్ ఎంత అయింది? లీటర్ 32. మిక్సర్ ఎప్పుడు మిడిల్ లో రాయవలసి ఉంటుంది. వీటి మధ్య డిఫరెన్స్, మిక్సర్ ఎలిగేషన్ మనకు బాగా అలవాటు, ప్రతి క్విజ్ లో వస్తుంది. వీటి మధ్య డిఫరెన్స్ ఇక్కడ రాయాలి. ఎంత వస్తుందని 24. వీటి మధ్య డిఫరెన్స్ ఇక్కడ రాయాలి. 0కి 32 గ్యాప్ ఎంత? 32. సో 8 4 32, 8 3 24, 4:3 వచ్చింది. ఎడమ వైపు రేషియో ఎడమ వైపుకి సంబంధించింది, రైట్ సైడ్ రేషియో రైట్ సైడ్ సంబంధించింది. అయినా వాటర్ ఎంత అని అడుగుతున్నాడు అనమాట. వాటర్ అంటే రైట్ సైడ్ కాబట్టి 3కి ఎంత వస్తుందో కావాలి వాడికి. కానీ 4కి ఎంత వచ్చింది ఇక్కడ? 4కి మిల్క్ 60 లీటర్స్ అట. అయినా వాటర్ 3కి ఎంత వస్తుంది అంటున్నాడు. 4 1 4, 4 15 60. 1కి 15 లీటర్లు వస్తే 3కి ఎన్ని లీటర్లు వస్తుంది అనేది క్వశ్చన్. 3 15 ఎంత? 45. సో క్వశ్చన్ కి ఆన్సర్ 45 లీటర్స్. ఇక్కడికి మనకి అర్థమెటిక్ కూడా అయిపోయింది. ప్యూర్ మ్యాథ్స్ లోకి ఎంటర్ అవుతున్నాం మనం. సరిగ్గా చూడండి, జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఫస్ట్ టర్మ్ అంటే ఏ అనమాట, 9 అని ఇచ్చాడు. కామన్ రేషియో అంటే స్మాల్ r అని 3 అని ఇచ్చాడు. 8th టర్మ్ అంటే T8 ఎంత అని క్వశ్చన్కి అర్థం. జనరల్ గా జామెట్రిక్ ప్రోగ్రెషన్ గుణశ్రేణిలో Tn = AR⁻n-1 అని చెప్పి ఉంటది. ఇక్కడ n ప్లేస్ లో 8th టర్మ్ కాబట్టి 8 రాయాలి. ఏ అంటే మొదటి టర్మ్ 9, r అంటే 3 పవర్ n ప్లేస్ లో 8 రాయాలి -1. 9 ఇంటూ 3⁻8 -1 అంటే 3⁻7 అని. ఇప్పుడు వీళ్ళిద్దరిని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందని ఓపిక ఉంటే చేయండి. ఆన్సర్ అయితే ఆప్షన్ సి వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేస్తున్నాం. ఒక గదిలో 10 మంది ఉన్నారట. అయినా వారి మధ్యలో షేక్ హ్యాండ్స్ ఎన్ని పాసిబుల్ అని. బేసికల్గా ఇది వచ్చేసరికి పర్మిటేషన్ కాంబినేషన్. ఇది ఎన్సిఆర్ పాసిబుల్ అవుతాయి. n మెంబర్స్ అంటే 10 మంది ఉన్నారు. షేక్ హ్యాండ్స్ జరగాలంటే ఎంతమంది కావాలి? అదే r. 2 హ్యాండ్స్ కావాలంటే 2 కావాలి. కాబట్టి షేక్ హ్యాండ్స్ పాసిబుల్ అవ్వాలంటే 2 కావాలి. మొత్తం 10 మంది. n ప్లేస్ లో టోటల్ రాయాలి, r పాసిబిలిటీ రాయాలి. సో 10C2 అంటే 10ని 2 సార్లు రాయమని అర్థం. ఎందుకంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి. 2 అంటే 2ని ఎండింగ్ వరకు రాయాలని. 2 5 10. సో 5 9s are 45. అదే ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 23కి వచ్చేస్తున్నాం. x మరియు y అనే కాయిన్స్ ఉన్నాయట. 150 టైమ్స్ ఎగరవేస్తారు. అంటే నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని ఉన్నట్టు? 2 కాయిన్స్ ఉన్నాయి అంటున్నారు వారు. 2 ఎగరవేశారట. వాళ్ళకి హెడ్ రాకూడదు అంటున్నాడు. ప్రాబిలిటీ ఎంత అంటున్నాడు. జనరల్ గా వచ్చేసరికి మనకి ఇక్కడ ఛాన్సెస్, అనుకూల అవకాశాలు, ఫేవరబుల్ అవకాశాలు కావాలంటే ఎప్పుడైనా సరే సార్, టోటల్ అవకాశాలు కావాలంటే కాయిన్స్ దగ్గర ఒక హెడ్ ఒక టైల్ 2 ముఖాలే ఉంటాయి కాబట్టి 2⁻n ఛాన్సెస్ ఉంటాయి. టోటల్ 2 కాయిన్లు కాబట్టి 2 రాయాలా అంటే టోటల్ ఛాన్సెస్ 4 అనమాట. ఇది అయిపోయిన తర్వాత వారు ఏమన్నారు?
ఇద్దరు హెడ్స్ పడకపోవడానికి గల సంభావ్యత మనకు తెలుసు. పడితే ఏమవుతుంది, ఒకరిది హెడ్ మరొకరిది హెడ్ అవ్వాలి, లేదా ఒకరిది హెడ్ ఒకరిది టైల్ అవ్వాలి, లేదా టైల్ అవ్వాలి, లేదా టైల్ హెడ్ అవ్వాలి. ఇలా 4 ఛాన్సులు ఇవి. ఇందులో మీకు హెడ్ రాకూడదంటే మిగిలిన 3 రావచ్చనే అర్థం. అంటే నీకు అనుకూల అవకాశాలు ఫేవరబుల్ ఛాన్సెస్ 3 ఛాన్సులు ఉంటాయి. సో నీకు అనుకూల అవకాశాలు 3/, క్రింద మొత్తం ఛాన్సులు 4. ఎప్పుడైనా ప్రాబబిలిటీ రాయాలంటే పైన ఎప్పుడైనా సరే ఫేవరబుల్ రాయాలి అనుకూల, క్రింద ఎప్పుడు టోటల్ మొత్తం రాయాలి. అయితే ఇక్కడ మొత్తం ఎన్నిసార్లు అట 150 టైమ్స్ ఎగరేసారు కాబట్టి 150 పవర్ వాల్యూ అవుద్ది. అదే క్వశ్చన్ 3/4 ఆఫ్ పవర్ 150 అనేది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24కి వస్తున్నాం మనం. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 24కి వస్తే ఒక సర్కిల్ ఉంది అంటున్నాడు. ఇది సర్కిల్, ఇది సెంటర్. ఓకే, దాని డయామీటర్ 21 సెంటీమీటర్స్. ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ఉంటే డయామీటర్ వ్యాసం అంటారు. నీకు ఒకవేళ వ్యాసార్థం కావాలంటే ఇదిగో ఈ చిన్నది వ్యాసార్థం, అంటే 21లో సగం రేడియస్ అవుతుంది. ఇటు డ్రా చేసినా కూడా ఇది కూడా రేడియస్ కాబట్టి 21లో సగం ఇది, 21లో సగం ఇది, మొత్తం కలిపితే డయామీటర్ వ్యాసం వస్తుంది. ఇలా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ ఒక లైన్ డ్రా చేస్తే దీన్ని జ్యా అంటారు. ఈ జ్యా పొడవు ఎంత అనేది క్వశ్చన్. ఓకేనా, ఇక్కడ యాంగిల్ ఎంత ఉందంట, 120 degrees ఉందని చెప్పాడు. ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూ కనిపెట్టాలి, థీటా కూడా ఉంది. అయితే ఇక్కడ 2 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసరికి నేను మనం కోన్ బేస్డ్ చేయొచ్చు, అది కోన్ సెట్ అవ్వదు ఇది డయాగ్రామ్. మరి ఏం చెయ్యాలా, కొసైన్ ఫార్ములా అని చెప్పి ఒకటి ఉంటుంది జామెట్రీలో. కొసైన్ ఫార్ములా అంటే అర్థం ఏంటంటే x² మీకు కావలసిన జా స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ అంటే 21/2 హోల్ స్క్వేర్ ప్లస్ మరొక సైడ్ స్క్వేర్ 21/2 హోల్ స్క్వేర్. అలా అర్థమవుతుంది కదా. అలాగే -2 ఇంటూ మరలా సైడ్ స్క్వేర్ 21/2 హోల్ స్క్వేర్, మరలా సైడ్ స్క్వేర్ 21/2, సారీ ఇది సైడ్ అనమాట, 21/2 సైడ్ ఇంటూ మరలా సైడ్ 21/2 ఇంటూ కాస్. కొసైన్ ఫార్ములా కాబట్టి కాస్ థీటాగా మార్చాలి దీన్ని. ఇది జనరల్ గా ఒక థీరం, కొసైన్ ఫార్ములా అంటారు. ఇక్కడ మనకి 21/2 హోల్ స్క్వేర్ ఓకే, 21/2 హోల్ స్క్వేర్ ఓకే, ఇది ఓకే. -2 ఇంటూ 21/2 ఇంటూ 21/2 అంటే ఇది కూడా 21/2 హోల్ స్క్వేర్ అవుతుంది. కాస్ 120ని కాస్ 90 + 30గా రాయొచ్చు. జనరల్ గా కాస్ 90 + థీటా రాస్తే మనకి ఏమొస్తుందంటే 90 + థీటా కాబట్టి కన్ఫామ్ గా కాస్ కి ఫ్రెండ్ ఎవరో వాళ్ళు వస్తారు. కాస్ ఫ్రెండ్ సైన్ కాబట్టి సైన్ వస్తుంది. 90+ దగ్గర అంటే 90 ± దగ్గర 270 ± దగ్గర వారి యొక్క ఫ్రెండ్ వస్తారు ఎవరికైనా సరే. సో అది సైన్ రాస్తాను. అయితే 90 + థీటా దగ్గర మనకి కాస్ థీటా నెగిటివ్ కాబట్టి నెగిటివ్ రాయాలి ఇక్కడ. సో ఇది నెగిటివ్ sin 30. జనరల్ గా sin 30 వాల్యూ ఎంత, 1/2 అనమాట. సో ఈ 1/2 క్యాన్సిల్ అయిపోయి మైనస్ ఇంటూ మైనస్ కాస్త ప్లస్ అయిపోద్ది. ఇప్పుడు మనకి ఇటువైపు x² 21/2 హోల్ స్క్వేర్ 21/2 హోల్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 21/2 హోల్ స్క్వేర్, మొత్తం 3 21/2 హోల్ స్క్వేర్లు ఉన్నాయి. ఇప్పుడు మీకు x కావాలి కాబట్టి ఇది స్క్వేర్ కాస్త రూట్ అవుతుంది, √3. ఇదిగో ఈ రూట్ ను స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయినాక 21/2 అంటే x వాల్యూ √3 21/2. 21/2 అంటే 21లో సగం ఎంత, 10.5 √3 అని. సో ఇదే క్వశ్చన్ ఆన్సర్. ఇక్కడికి 24th క్వశ్చన్ అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 25th క్వశ్చన్. ఓకే, ఒకసారి క్వశ్చన్ చూసినట్లయితే ఇది మీకు ఇచ్చిన క్వశ్చన్ ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఇచ్చారు. 5x - 2y + 1 = 0 ఒకటని, 4y - 3x + 5 = 0 అని. సింప్లిఫై అవ్వాలంటే ఇక్కడ ఉన్నటువంటి x క్యాన్సిల్ చేయాలంటే ఈ 3తో ఈ ఈక్వేషన్ మల్టిప్లై చేయాలి, ఈ 5తో ఈ ఈక్వేషన్ మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేసి 3 5s are 15x, 3 2s are 6y, 3 1s are 3 ఇలా వస్తుంది. సింప్లిఫై చేస్తే 5 4s are 20y, అయితే ఇది పాజిటివ్. ఓకే, అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి 5 3s are 15 అంటే -15x, ఆ తర్వాత 5 5s are 25 వస్తుంది. సో వీళ్ళిద్దరిని సాల్వ్ చేయండి, మీకు xy వచ్చేస్తాయి. మీకు ఎలా చేయాలో ప్రీవియస్ క్విజ్ లో చెప్పాను. వీటిని క్యాన్సిల్ చేస్తే y వస్తుంది, అది తీసుకెళ్ళి x లో పడేస్తే x వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాం మనం.
క్వశ్చన్ నెంబర్ 26. ఇదేదో ఇచ్చాడు వీడు ఏమని, x³ - 2x² + 4x - 2. దీన్ని మనము డివైడ్ చేయాలి ఎవరితో, g(x) తో. అంటే దీన్ని g(x) తో డివైడ్ చేస్తే ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? ఓకే, వాడు చెబుతున్న ప్రకారము x - 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. రిమైండర్ శాసనం ఎంత మిగిలిపోద్దంట, 6x + 1 మిగులుతుందట. అయినా g(x) ఎంత అంటున్నాడు. అదేంటి ఈక్వల్ రాసి అనుకుంటున్నారా? బేసికల్ గా ఎవరితో అయితే క్యాన్సిల్ చేస్తారో దాన్ని మనం విభాజకం అంటాం, డివైజర్. విభాజకం ఇంటూ ఇది కోషెంట్, భాగఫలం. ఇది భాగఫలం చిన్నప్పుడు చదువుంటారు, డివైజర్ ఇంటూ కోషెంట్, విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం రాస్తే మీకు నిజమైన నెంబర్ వచ్చేస్తుంది. అంటే ఈ నెంబరే ఈ నెంబర్ అని వాడు చెబుతున్నాడు. ఇప్పుడు ఈ +6x లెఫ్ట్కి వస్తే మైనస్ అవుతుంది. సో x³ - 2x² + 4x - 2. 6x లెఫ్ట్కి వస్తే -6x అవుతుంది. +1 లెఫ్ట్కి వస్తే -1 అవుతుంది. రైట్ సైడ్ g(x) ఉంది. ఈ x - 3 మల్టిప్లై చేస్తుంది, లెఫ్ట్కి వస్తే డివిజన్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మనకి ఇదంతా ఓకే, కానీ x³ ఓకే, 2x² ఓకే. ఈ +4x - 6x అంటే -2x అన్నమాట. -2 - 1 అంటే -3. నీకు gx కావాలంటే దీన్ని x - 3తో క్యాన్సిల్ చేస్తే నీకు gx వచ్చేస్తుంది. మరి ఒకసారి చెక్ చేద్దాం మనం x - 3తో. x - 3 అనేది x³ అవ్వాలంటే మీరు ఏకంగా xని x² తో మల్టిప్లై చేయాలి. x² x అంటే x³ మైనస్ x² 3 అంటే 3x². ఇక్కడ మనం మైనస్ చేస్తున్నాం. సో మైనస్ చేసినప్పుడు మనకు తెలిసి ఏమవుతుందో, మైనస్ చేస్తే x³ క్యాన్సిల్ అయిపోతుంది. -2x² + 3x² అంటే x². ఇంకా ఇక్కడ 2x మిగిలింది. తర్వాత x - 3ని x² గా మార్చాలంటే ఇప్పుడు x తో మల్టిప్లై చేయాలి మీరు. x ఇంటూ x అంటే x² మైనస్ x ఇంటూ 3 అంటే 3x. మరలా సింబల్ మార్చాల్సి మైనస్ ప్లస్ అవుతుంది ఇది. సో ఇప్పుడు మనం చేసేటప్పుడు ఏమవుతుంది, వీళ్ళిద్దరు క్యాన్సిల్ అవుతారు. 3x నుంచి 2x తీసేస్తే x వస్తుంది, -3 ఉంది. x - 3 1 సార్ x - 3. సో ఇది క్యాన్సిల్ అయిపోయింది, 0 వచ్చింది. ఇదే g(x) అన్నమాట. సో ఆన్సర్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27కి వస్తున్నాం మనం. 8 sin² θ 8 sin² θ + 14 cos power 4 θ = 6 అని ఇచ్చాడు వాడు. ఇదేగా వాడు ఇచ్చిన క్వశ్చన్. మరి ఒకసారి మనం చెక్ చేస్తే వీటిని ఎలా మారుతుందో. ఓకే, ఇది బేసికల్గా 8 sin power 4 θ అంటండి. లేకపోతే అందుకే మీకు ఆన్సర్ వచ్చి ఉండదు. ఇది ఒకసారి చెక్ చేసుకోండి, 8 sin power 4 θ అని చెప్పి ఇచ్చారు వాళ్ళు. అదొకటి మార్చుకోండి, లేకపోతే ఆన్సర్ రాదు. ఇప్పుడు మనం చెక్ చేసినట్లయితే దీన్ని మార్చుకోవాలి కదా. ఈ 6 లెఫ్ట్కి తీసుకొస్తే 8/6 sin power 4 θ 14/6 cos power 4 θ = 6/6. అన్నిటిని 6 తో డివిజన్ చేస్తాము. ఇప్పుడు జనరల్గా ఇది 6/6 అంటే 1 అన్నమాట. మీరు చదివి ఉంటారు ఏమని చెప్పేసి, sin² θ ప్లస్ cos² θ = 1 అని. అంటే sin² θ ప్లస్ ఇదంతా ఉంది, cos² θ ప్లస్ ఇదంతా ఉంది, 1 యాజ్ ఇట్ ఈస్ ఉంది. అంటే sin² θ ఈ ప్లేస్ లో ఇది ఉంది కాబట్టి 8/6 sin power 4 θ గా రాస్తాను. అలాగే cos² θ ప్లస్ ఇదంతా ఉంది కాబట్టి cos² θ = 14/6 cos power 4 θ గా మార్చవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనకి sin² θ, ఇందులో ఉన్న sin² θ క్యాన్సిల్. sin² θ లెఫ్ట్కి వస్తే అది కాస్త ఎలా మారిపోద్ది, 1/sin. ఇక్కడ ఇంకొక sin² ఉంటుంది, 4 2 కాబట్టి ఈ sin² θ లెఫ్ట్కి వస్తే 1/sin² అవుతుంది. 1/sin² అంటే cosecant² θ ఎంత వచ్చింది, 8/6 వచ్చింది. ఇక్కడ cos² θ, ఇందులో ఉన్న cos² θ క్యాన్సిల్. ఇక్కడ మనకి ఇంకా cos² θ ఉంటుంది. లెఫ్ట్కి వస్తే 1/cos² θ అవుతుంది. 1/cos² θ అని మనకు తెలుసు secant² θ అని. ఇవి వచ్చినాయి. క్వశ్చన్ ఇది అడిగారు అనమాట, ఏమని, cosecant² θ ప్లస్ secant² θ అంటే వీళ్ళిద్దరిని కలపండి, ఆన్సర్ వచ్చేస్తుంది. 8/6 ప్లస్ 14/6 కలిపితే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎంతో చెక్ చేయండి, అయిపోతుంది. 6 ఎలాగో కాసాగు 8 + 14 అంటే 22. క్యాన్సిల్ చేస్తే 2 11 2 3. సో ఆన్సర్ అయితే వస్తుంది.
28. రెండు సంఖ్యలు మొత్తం 105 అని ఇచ్చాడు. వాటి మధ్య రేషియో 2:3 అని ఇచ్చాడు. అయినా వాటి మధ్య డిఫరెన్స్ ఎంత? 2కి 3కి డిఫరెన్స్ ఎంత? 1. అదే అడిగాడు కాబట్టి పైన ఎప్పుడైనా సరే కావాల్సింది రాయాలి డిఫరెన్స్, క్రింద ఎప్పుడైనా టోటల్ రాయాలి. 2 + 3 ఎంత? అది 5. అంటే ఇచ్చిన నెంబర్ అంతా 105. సో పైన కావాల్సిన డిఫరెన్స్ రాస్తారు, క్రింద ఎప్పుడు టోటల్ రాయాలా ఇంటూ నెంబర్ 105. 5 అనేది 105ని 21 టైమ్స్ క్యాన్సిల్ కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి. 29కి వచ్చేస్తున్నాం మనం. ఓకే, 29 సంగతి ఏంటో చూద్దాం. ఓకే, 29 చూడండి ఒకసారి ఏమి ఇచ్చాడు. log x - 3 ప్లస్ log x - 4 ఈక్వల్స్ టు log బేస్ 2 1. ఇదేగా స్టోరీ. జనరల్ గా మీకు నిన్న ప్యూర్ మ్యాథ్స్ క్లాస్ లో లాగర్థమ్స్ చెప్పేటప్పుడు log 1కి ఎప్పుడు వాల్యూ ఎంత అని చెప్పా? 0 అని చెప్పాను. ఇక్కడ మీరు చూస్తే log a ప్లస్ log b, మీకు నేను క్లాస్ లో చెప్పా ఏమని? log a ఇంటూ b అవుతుంది అని చెప్పేసి మనం 14 or 15 రిజల్ట్స్ రాస్తాం క్లాస్ లో నిన్నగానే. అయితే ఈ log x - 3 ఆఫ్ x - 4 ఈక్వల్స్ టు log 0ని మనందరికీ తెలుసు log 1 అని రాయొచ్చు. రెండు ఒకటే, బేస్ ఎంత ఉన్నా 1కి 0నే. అయితే ఇక్కడ 2 ఉంది బేస్, ఇక్కడ బేస్ 2 లేదు కాబట్టి దీని ప్లేస్ లో 0గా రాసి 0 మరలా log 1 కింద ఎంతైనా బేస్ తీసుకొచ్చి ఏం కాదు మరలా రాస్తా. ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోయినాయి. x - 3 ఇంటూ x - 4 ఈక్వల్స్ టు 1. x ఇంటూ x అంటే x², x ఇంటూ -4 అంటే -4x, 3 ఇంటూ x అంటే 3x, 3 4s are మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12. ఈ 1 లెఫ్ట్కి వస్తే -1 అవుతుంది. ఓవరాల్ గా x² మైనస్ 4x - 3x అంటే మనకు తెలుసు ఏమని? 7x అని. +12 -1 అంటే +11 అని. ఇది ఈక్వేషన్. అయితే దీనికి డైరెక్ట్ గా రూట్స్ లేవు. రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఒక ఈక్వేషన్ నేర్చుకున్నాం మన క్లాస్ లో భాగంగా. -b ± (√b² - 4ac/2a). ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఇది ఏ ప్లేస్ లో 1 ఉన్నట్టు, బి ప్లేస్ లో -7 ఉన్నట్టు, సి ప్లేస్ లో 11 ఉన్నట్టు. అందులో సబ్స్టిట్యూట్ చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది ఆప్షన్ సి కింద. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాం. క్వశ్చన్ నెంబర్ 30. n ఆఫ్ ఏ యూనియన్ బి ఎంత అన్నాడు. జనరల్ గా మనందరికి తెలిసినటువంటిది n ఆఫ్ ఏ యూనియన్ బి చిన్నప్పుడు చదువుంటారు. n ఆఫ్ ఏ ప్లస్ n ఆఫ్ బి మైనస్ n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అని చదువుంటారు. కాదు, కండిషన్ ఇది ఇచ్చాడు. డిజాయింట్ సెట్స్ వియుక్త సమితులైనప్పుడు n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే వీళ్ళిద్దరికీ కామన్ గా ఎవరు ఉండరు అని. డిజాయింట్ అంటే ఎవరు కామన్ గా ఉండరు అని. కాబట్టి ఇది 0. ఇది తీసేస్తే మీకు లెఫ్ట్ సైడ్ n ఆఫ్ ఏ యూనియన్ బి ఉంది, రైట్ సైడ్ n ఆఫ్ ఏ ప్లస్ n ఆఫ్ బి ఉంది. సో ఆన్సర్ ఇదే. కొద్దిగా ఫాస్ట్ గా ఉంటుంది క్లాస్ ఈరోజు. చిన్న పని ఉందని ఫాస్ట్ గా చెప్పాను నేను. మీరు ఏం చేయాలంటే నాన్ మ్యాథ్స్ ఏదో వింటే మాత్రం ఒకసారి స్లో చేసి వినండి. యూట్యూబ్ లో ఆప్షన్ ఉంటుంది కదా, స్లో చేసుకుని ప్లే దాన్ని ఏమంటారు, మా సరే రాదు, ఆ వీడియో స్పీడ్ స్లో చేసుకోవచ్చు కదా. అలా చేసుకున్నాను భయం అనిపిస్తే, లేదా స్లోగా అర్థమైతే చేసేసేయండి, ఏం కాదు. ఇక్కడికి మీకు 9 పేపర్స్ ఇచ్చా, 9 ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. ఎలాగో రేపు నెక్స్ట్ క్లాస్ లో వచ్చేసరికి 10th పేపర్ ఇస్తా క్విజ్, దాని ఎక్స్ప్లెనేషన్ తర్వాత రోజు మార్నింగ్ పెడతా యాజ్ యూజువల్ గానే. మన క్లాస్ ఎలాగో డైలీ 4 hours ఉంటుంది కదా, 2 hours అర్థమెటిక్ ఉంటుంది, 2 hours ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. డైలీ ఈవినింగ్ 4 to 8 కలుద్దాం మరి నెక్స్ట్ క్లాస్ లో.